ప్రభునామములు ఈ మారంపల్లి గ్రామ వాస్తవులందరికీ కూడా శుభాభివందనాలండి. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని స్తుతించుకుందాం. ఈసే సత్యం, ఏసే నిత్యం, ఏసే సర్వము జగతికి, ఏసే జీవం, ఏసే ధాన్యం, ఏసే గమనము. ఏసే సత్యం, ఏసే నిత్యం, ఏసే సర్వము జగతికి, ఏసే జీవం, ఏసే గమ్యం, ఏసే గమనము. పాట పాడెదం ప్రభువునకు, స్తోత్రార్పణ చేసెదం. పాట పాడెదం ప్రభువునకు, స్తోత్రార్పణ చేసెదం. ఏసే సత్యం, ఏసే నిత్యం, ఏసే సర్వము జగతికి, ఏసే జీవం, ఏసే గమ్యం, ఏసే గమనము. బలము లేని వారికి బలమునిచ్చు దేవుడు, కృంగియున్న వారిని లేవనెత్తు దేవుడు. బలము లేని వారికి బలమునిచ్చు దేవుడు, కృంగియున్న వారిని లేవనెత్తు దేవుడు. యేసులోనే నిత్య జీవం, యేసులోనే విడుదల, యేసులోనే నిత్య రాజ్యం, యేసులోనే విడుదల. ఏసే సత్యం, ఏసే నిత్యం, ఏసే సర్వము జగతికి, ఏసే జీవం, ఏసే గమ్యం, ఏసే గమనము. ఏసే సత్యం, ఏసే నిత్యం, ఏసే సర్వము జగతికి, ఏసే జీవం, ఏసే గమ్యం, ఏసే గమనము. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మారంపల్లి గ్రామ ప్రజలకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ప్రభువైన యేసుని గురించిన మాటలు మీతో పంచుకోవడానికి మీ గ్రామానికి రావడం జరిగింది. దయతో ప్రతి ఒక్కరు కూడా ఈ మాటల వైపు మీ మనసులో పెట్టి దయతో వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటూ ఉన్నామండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని. ఇక్కడ 2024 సంవత్సరాల క్రితమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. అంటే యేసు ప్రభు పుట్టక ముందే 700 సంవత్సరాల క్రితమే అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచన రీతిగా ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తారని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు కదా, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎప్పుడు పుట్టాడు అంటే 2024 సంవత్సరాల క్రితమే ఆయన భూమి మీదుగా మానవ రూపుగా ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. యేసు అంటే రక్షించువాడు, రక్షించడం కోసం వచ్చాడు. ఎవరిని రక్షించడం కోసం వచ్చాడు అంటే కనుక, ఎవరిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే కనుక పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. అంటే ఆయన ఎవరిని రక్షించడానికి వచ్చాడంటే సకల మానవాళిని కూడా రక్షించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనకి యేసు అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన లోకాలన్నీ ఏలిన రారాజుగా ఈ లోకానికి వచ్చి లోకంలో ఉన్న సకల మానవాళి పాప పరిహారార్థ నిమిత్తము రక్షించడం కోసం ఒక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మరి రక్షణ ఎవరికి కావాలి అని కనుక మనం చూసుకుంటే కనుక రక్షణ అందరికీ కావాలండి. ఎందుకంటే ఎవరు రక్షణ ఇస్తారు అంటే కనుక ఈ లోకంలో మనం చూసుకుంటే కనుక చాలా మంది రక్షణ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. చాలా విధాలుగా మనము సెక్యూరిటీ కోసం, మనం రక్షించడం కోసం అనేక శాఖలు మన కోసం పనిచేస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ వారు అనేక రకాలుగా, పోలీస్ శాఖ అని, అలాగే సైన్యాధికారులని, డాక్టర్లు అనేక రకాలుగా అనేక మందిని రక్షించడం కోసం పనిచేస్తూ ఉన్నారు.
అయితే ఈ లోకపరంగా మనకి రక్షణ కోసం చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా విధాలుగా మనము కొనుక్కుంటూ మనకు కావలసిన వాటిని సమకూర్చుకుంటూ ఉంటాం. అంటే మనకి రక్షణ కోసం, ఈ లోకపరమైన రక్షణ కోసం యేసుప్రభువారు ఈ లోకానికి రాలేదండి. పరలోక సంబంధమైన రక్షణ అంటే నిత్య జీవానికి సంబంధించిన రక్షణ ఇవ్వడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే మానవుడు ఈ లోకంలో ఏం చేస్తున్నాడంటే ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఇష్టానుసారంగా జీవించి పాపాన్ని, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారండి. ఆ శాపం నుంచి, ఆ పాపం నుంచి విడిపించడం కోసం, రక్షించడం కోసం మనుష్య కుమారుడిగా ఈ లోకానికి యేసుప్రభువారు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆపదలో ఉన్న వారికి రక్షించే వారు ఎలా అయితే అవసరమో మన ఆత్మకు రక్షణ కూడా అంతే అవసరము. మన ఆత్మను రక్షించడం కోసం యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మనం చనిపోయిన తర్వాత మన శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. మన ఆత్మ దేవుడు అనుగ్రహించు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక మన ఆత్మను రక్షించే ఒక రక్షకుడు మనకు కావాలి. మన ఆత్మలో మనం నశించిపోకుండా, నరకానికి వెళ్లకుండా, నరకంలో పడిపోకుండా పుణ్యలోకానికి అంటే స్వర్గానికి చేరుకోవాలి అంటే, స్వర్గానికి వెళ్ళడానికి మనకి దారి చూపించే ఒక రక్షకుడు మనకు కావాలండి. అందుకే యేసు ప్రభు చెప్తాడు కదా, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకంటే పుణ్యలోకానికి, పరలోకానికి చేరుకోలేరు, స్వర్గానికి చేరుకోలేరు. చాలా స్పష్టంగా యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. చాలా మంది అంటారు కదా, యేసు ప్రభుని అమ్మ యేసు ప్రభు గురించి తెలుసా మీకు అంటే, మేము ఆ మతం తీసుకోలేదండి, మేము ఆ మతంలోకి రామండి అంటారు. యేసు ప్రభు నమ్ముకున్న వారు మతం మార్చుకోమని కాదండి. యేసు ప్రభు నమ్ముకున్న వారు మతం మార్చుకోవట్లేదు, మార్గాన్ని తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మాత్రమే పుణ్యలోకానికి చేర్చే మార్గం, ఆయన మాత్రమేనా మార్గాన్ని తెలుసుకుని ఆయన మార్గంలో నడుస్తున్నాం గాని మతం మారమని అనట్లేదండి. మతం మార్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి రాలేదండి. ఆయనకి కులమత భేదాలు లేవండి, వర్గ భేదాలు లేవండి. ఆయన చిన్నవారని గాని, పెద్దవారని గాని, ఉన్నవారని గాని, లేనివారని గాని, ఏ మతము ఆయనకి సంబంధం లేదు. అందరినీ ప్రేమించడందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించానని ఒక మంచి మాట రాయబడి ఉంటదండి. పక్షపాతం లేని దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభు వారు మాత్రమేనండి. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు అనేక మంది ఆయన దగ్గరకు వచ్చారండి. అనేక మంది కుష్ఠరోగులు కూడా ఈ లోకంలో చూసుకుంటే కుష్ఠరోగుల్ని ఎవ్వరు కూడా ముట్టుకోరండి. అంటే కుష్ఠరోగులు ఉన్న దగ్గరికి ఎవరు వెళ్ళరు. కుష్ఠరోగులు కనుక ఆ గ్రామంలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఊరి యువతల వెలివేస్తారండి. వాళ్ళు ఊరిలోకి రావడం కానీ, వాళ్ళ దగ్గరికి ఊరి వారు వెళ్ళడం కానీ, ఏదైనా సాయం చేయడం కానీ చేయరు. వారిని అంటరాని వారికి ఒక మూల నుంచుతారు. కానీ యేసు ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారండి. అనేక మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించవని అడిగినప్పుడు ఆయన వాళ్ళందరినీ కరుణించినట్లుగా మనం చూస్తాం. ఎన్నో కార్యాలండి, ఎంతో మందిని ఆయన ఆదరించాడు. ఒక కులానికి ఆయన దేవుడు కాదండి, ఒక మతానికి ఆయన దేవుడు కాదండి, ఒక వర్గానికి ఆయన దేవుడు కాదండి, అందరినీ ప్రేమిస్తున్నాడండి. ఆయన అమెరికా దేవుడు అసలే కాదండి. ఆయన అందరి పాప పరిహారార్థ నిమిత్తం ఈ లోకానికి రక్షకుడుగా, రక్షణకర్తగా, సమాధానకర్తగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈనాడు కుటుంబాల్లో చూస్తే అన్ని ఉంటున్నాయండి. ధనం ద్వారా అన్ని సంపాదించుకుంటున్నారు, అన్ని వస్తువులు సమకూర్చుకుంటున్నారు, కానీ సమాధానాన్ని మాత్రం సమకూర్చుకోలేకపోతున్నారండి. శాంతిని మాత్రం కొనుక్కోలేకపోతున్నారండి. ఆరోగ్యాన్ని మాత్రం కొనుక్కోలేకపోతున్నారండి. ఆరోగ్యం ఇచ్చేది దేవుడే, సమాధానాన్ని ఇచ్చే దేవుడే, శాంతినిచ్చేది దేవుడే. అందుకే దేవుడు చెప్తున్నాడు, సమాధానకర్త అయిన దేవుడని ఆయనకి పేరు పెట్టదురు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మీ కుటుంబంలో సమాధానం లేకపోయినా, శాంతి లేకపోయినా, నెమ్మది లేకపోయినా దేవుడు కనుక మీరు కనుక ఆయన మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన మీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఈ లోకంలో భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, తోటికోడల మధ్య, అత్తాకోడల మధ్య ఎక్కడ చూసినా గానీ ఎన్నో రకాల బాధలండి, ఎన్నో రకాల అసమాధానమేనండి. ప్రేమ లేని చోట మనం జీవిస్తున్నామండి. డబ్బు ఉంటే చాలదండి, ప్రేమలు కూడా ఉండాలి. డబ్బున్నా లేకపోయినా ప్రేమ ఉంటే మనం ఎక్కువ రోజులు జీవిస్తాం. డబ్బులున్న కాడ ఆరోగ్యం ఉండదండి, ఆయుష్ ఉండదండి. కానీ యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే మీరు నశించిపోకూడదని, మీరు రక్షింపబడాలని, పుణ్యలోకానికి చేరుకోవాలని ఆయన ఆశ కలిగి ఈ లోకానికి వచ్చి ఏ ఒక్క నరుడు నశించిపోకుండా ప్రతి ఒక్కరిని రక్షించాలని ఆయన 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడండి. ఆయన ప్రాణం పెట్టి ప్రతి ఒక్కరి పాప పరిహారార్థ నిమిత్తము రక్తం చిందించాడండి. ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా ప్రతి ఒక్కరి పాప పరిహారార్థమే ఆయన రక్తాన్ని చిందించి 3వ రోజున తిరిగి లేచి పునరుద్ధానుడై సజీవుడై ఆయన మళ్ళీ పరమకెళ్ళినట్లుగా మేము చూస్తున్నామండి. మరలా ఆయన రాబోతున్నాడండి. ఆయన వచ్చేసరికి మనందరము కూడా ఆయన మన సొంత రక్షకుడుగా మనం అంగీకరించాలి. మన హృదయంలో ఆయన్ని చేర్చుకోవాలి. ఆయన ఇంటికి రావాలనుకుంటే కనుక అని మీరు అనుకుంటే కనుక ఆయన మీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉచితంగా రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఈ లోకంలో ఎన్ని రోజులు జీవించిన ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి
విడిచి మనం వెళ్లాల్సిందే. ఎప్పుడు వెళ్తామో తెలియదు. రేపు పొద్దున్న మీరు ఉంటారా లేదా గ్యారంటీ ఉంటుందండి మన జీవితానికి. రేపు మనం జీవిస్తామో లేదో తెలియదు. కానీ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో కూడా మన జీవితానికి గ్యారంటీ లేదు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అన్నది ప్రతి ఒక్కరు పరీక్షించుకోవాలి. చాలా మంది అనుకుంటారు కదా, చనిపోయిన తర్వాత నాకు ఏమైనా తెలుస్తుందండి, నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో నాకు ఏమైనా తెలుస్తుందో చనిపోయిన తర్వాత. ఖచ్చితంగా తెలుస్తుందండి. మన ఆత్మ దేవుడు అనుగ్రహించిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి, పుణ్యలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలోని దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బ్రతుకున్నంత వరకు ఇంటిని మనం చక్కబెట్టుకో. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని చెప్తాడు. మనం ఎక్కడుంటున్నాం, మన మార్గం ఏది, ఏం నడుస్తున్నాం, పుణ్యకార్యాలు చేసినా, తీర్థయాత్రలు చేసిన, ధర్మ కార్యాలు చేసినా, ఏది చేసినప్పటికీ మన పాపం నుంచి విడుదల పొందలేమని చెప్పి జన్మతః కర్మతః మనందరము పాపులమే కాబట్టి మన పాపం నుంచి విడిపింపబడాలంటే పరిశుద్ధుడైన యేసు రక్తం చిందింపబడాలి. ఆ రక్తం ద్వారాగా మనందరికీ పాప విమోచన కలుగుతుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆ రక్షకుని మేము తెలుసుకున్నామండి. మా పాపముల కోసం యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడని, నేను రక్షింపబడడం కోసం ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చాడని మేము తెలుసుకున్నాం. మేము కూడా ఒకనొక సమయంలో లోకంలో జీవించిన వారమేనండి. మా మతం అంటూ, మా కులం అంటూ, మా ఇష్టానుసారంగా బ్రతికిన వారమే. మన కులము మనల్ని పుణ్యలోకానికి చేర్చదు, మన మతము మనల్ని పుణ్యలోకానికి చేర్చదు. రక్షకుడైన యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తేనే మనం పుణ్యలోకానికి చేరుతాం. కాబట్టి అటు కృప మేము పొందుకున్నాం. ఈ గ్రామ ప్రజలందరూ పొందుకోవాలని మీ అందరికీ కూడా ప్రేమతో తెలియజేస్తున్నాం. అటు కృప ఈ గ్రామ ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ గల మా ప్రభువా, దయగల మా తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నాయన నా తండ్రి, నా ప్రభువా, ఈ మారంపల్లి గ్రామస్తుల పట్ల మమ్మల్ని నడిపించావు ప్రభువా. నాయన నా తండ్రి, నా ప్రభా, ప్రతి బిడ్డలో నిన్ను నమ్ముకోవాలా ప్రభా, ప్రతి కుటుంబం నిన్ను నమ్ముకోవాలా ప్రభా. నాయన నమ్ముకోక అందరూ నాయన నా తండ్రి తెలుసుకోవాలని ఆశ ప్రభా. నాయన నా తండ్రి, ప్రతి బిడ్డలనే నాయన నా తండ్రి నీ మాటల్లో తెలుసుకుని నీ లేఖనాల ప్రకారంగా మమ్మల్ని నడిపించే మేము చెబుతున్నాం ప్రభా. ప్రతి కుటుంబం నమ్ముకునే కృపను శక్తిని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి. అందరికీ వందనాలమ్మా.